అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ సరైన ఆహారం. కె జగన్నాథం. మనిషికి ఆహారము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ ఆహారాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నీవేం ఆహారం వేస్తావో ఈ శరీరంలోకి మీ జీవన విధానం కూడా ఆహారాన్ని బట్టే జీవన విధానం కొనసాగుతుంది. సిస్టమ్ అది. ఒక కారు ఉంది, అది పెట్రోల్ బండి. ఆ పెట్రోల్ కారులోకి పెట్రోల్ వేస్తేనే సక్రమంగా నడుస్తుంది. పెట్రోల్ వేయకుండా డీజిల్ వేస్తే సక్రమంగా నడవదు. కిరోసిన్ వేస్తే బండి అంత చెడిపోతుంది. నడవచ్చేమో టెంపరవరీగా, కానీ బండి మొత్తం చెడిపోతుంది. అది బోర్కు వస్తుంది, తొందరగా షెడ్డుకు వస్తుంది, గుజరీకి పాత సామాన్లకు వెళ్ళిపోతుంది. అట్లనే ఈ శరీరంలోకి మీరు వేసే ఆహారాన్ని బట్టి ఉంటుంది. విమానం ఉంది, విమానంలోకి నింపే ఆయిల్ని అదే నింపుతారు. విమానం కదా అని చెప్పి దాంట్లోకి డీజిలో పెట్రోలో కిరోసిన్ వేస్తే ఏరోప్లేన్ నడవదు ఆకాశంలో. దాని సిస్టమ్ అది. విమానంలో ఉండే ఇంజను మిషను, దాని మిషన్ సిస్టమ్ అది. అట్లే పెట్రోల్ కార్ సిస్టమ్ పెట్రోల్ది. మీ మోటార్ సైకిల్కి పెట్రోల్ పోస్తే నడుస్తుంది, కిరోసిన్ పోస్తే నడవదు మీ మోటార్ సైకిల్. ఒకవేళ టెంపరవరీ నడిచినా తొందరగా చెడిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది బండి. పార్ట్స్ అన్నీ దెబ్బతింటాయి, బండి డ్యామేజ్ అవుతుంది. అట్లనే ఈ దేహము కూడా, ఈ దేహానికి ఏ ఆహారం వేస్తావో అదే ఆహారం వేయాలి. ఏం ఆహారం వేయాలని మీరు అనుకోవచ్చు. శాకాహారమే, ప్యూర్ వెజిటేరియన్, సంపూర్ణమైన శాకాహారమే శరీరానికి వేయాలి. ఆకుకూరలు, పాలు, పండ్లు, గడ్డ దినుసులు, గింజధాన్యాలు, ఇతర శాకాహారం అంటే అర్థమైతే వివరంగా చెప్పాల్సి పడలేదు. ఆ శాకాహారం వేయకుండా వేయకూడని ఆహారం వేస్తే, మాంసాహారం వేస్తే నడవదు. దీని జీర్ణాశయం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయింది. పొట్ట పులి ఉంది, పులి ఆహారము మాంసం. పులి 10 రోజులైనా పస్తుంటుంది, కానీ నాకు ఆకలిస్తుంది అనేది గడ్డి తినదు. గడ్డి పెడితే అరటి పండు వేస్తే పులి తినదు. జామకాయ వేసినా, మామిడి పండించినా, సపోటా పండించినా, ఏ పండించితే కూడా, పనస పండించినా పులి తినదు. దాని ఆహారం మాంసమే. దాని జీర్ణ వ్యవస్థ కూడా పచ్చి మాంసాన్ని జీర్ణం చేసుకోవడానికి సరైన సిస్టమ్ దాని పొట్టలో ఉంది. తినదు, మాంసమే కావాలి. అట్లనే ఆవు ఉంది, మేక ఉంది, పొట్టేలు, ఎద్దులు ఉన్నాయి. వాటికి మన దగ్గర మాంసం ఉంది, కానీ ఆవు దగ్గర పోయి మాంసం పెడితే అది వాసన చూసి పక్కపోతుంది. ఆవు, మేక, ఎద్దు, గేదె ఇట్లాంటి 10 రోజులైనా 20 రోజులైనా పస్తైనా ఉంటాయి, కానీ మాంసం ముట్టవు. దాని పచ్చటి గడ్డే కావాలా, ఆకులు అలుములే కావాలా, ఒట్టి గడ్డే కావాలా, చొప్ప కావాలా. అట్లనే అంటే దాని సిస్టమ్ అది. నేచర్ అనేది, సృష్టి అనేది దేనికి ఆహారం ఇవ్వాలో అదే ఇచ్చేది. వాటి యొక్క పళ్ళ వ్యవస్థ, నమిలే వ్యవస్థ కూడా దానికి తగ్గట్టు ఇచ్చేది. పులికి కూరలు ఉన్నాయి, పదునైన షార్ప్గా ఉండే కూరలు ఉంటాయి. అంటే జంతువులను వేటాడి తినడానికి సానుకూలమైన గోర్లు, వాటికి పళ్ళు సృష్టించింది. కాబట్టి దాని తగ్గట్టుగా వేటాడడానికి అవకాశము నేచర్ కల్పించింది. మనిషికి అలాంటి కూరలు, పులి గోర్లు, చిరుత గోళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మనిషికి శాకాహారమే అవసరము. కాబట్టి నువ్వు గింజధాన్యాలు, ఆకుకూరలు తిని జీవించాలా అని అట్లాంటిది ఇచ్చింది. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా శాకాహారమే తినాలి. నీ వేసే ఆహారాన్ని బట్టే నీ బండి నడుస్తుంది. శాకాహారంతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన వ్యవస్థ, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పని విధానం, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, అదే మాంసం తిన్న వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. పులి పచ్చి మాంసాన్ని తిండి అరిగిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది. వండి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పులికి. అదే పచ్చి మాంసాన్ని మనిషి తింటే జీర్ణం చేసుకోలేడు. చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేడు? ఏం తేడా ఎక్కడొచ్చింది?
మరి పులి జీర్ణం చేసుకున్నప్పుడు పచ్చి మాంసాన్ని నీవెందుకు జీర్ణం చేసుకోవు? నీవు ఉడకబెట్టి దాన్ని ఉడికే వరకు ఉండి అరగంట గంట సేపు ఉండి దానికి ఉప్పు మసాలా కారం కలుపుకొని అల్లము ఎల్లిపాయ వేసుకొని తింటున్నావు ఆ వాసన రాకుండా. పచ్చి మాంసం తిను, జీర్ణం కాదు మనిషి. అంటే నీ పొట్ట, నీ జీర్ణాశయం, నీ ప్రేగులు, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, లివరు, ఇవన్నీ కూడా దాన్ని జీర్ణం చేయడానికి తగిన రూపాంతరం వాటిలో లేదు, అంత శక్తి లేదు. అన్నము పప్పు రొట్టెలు తిని జీర్ణం చేసే శక్తి పెట్టుకుంది. కాబట్టి మనిషి పూర్తిగా ప్యూర్ వెజిటేరియన్, సంపూర్ణమైన శాకాహారం, ప్యూర్ వెజిటేరియన్ తీసుకుంటే నీ సిస్టమ్ బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, అంతా బాగుంటుంది. మసాలాలు గీసాలాలు కారంలు అవన్నీ పూర్తిగా తగ్గించుకొని శాకాహారం తినవలయును. ఈ శాకాహారం తినాలనే ఆలోచన ఎప్పుడు వస్తాయంటే మెడిటేషన్ చేస్తే నాకు ఏది అవసరము, ఈ దేవాలయానికి ఏది అవసరం లేదు అనే ఆలోచన వస్తుంది. కాబట్టి పూర్తిగా శాకాహారం తినండి. మరొక వీడియోలో ఇదే సబ్జెక్టు పైన మరింత లోతుగా చర్చించుకునే అంశాలు కొన్ని ఉన్నాయి. అది మళ్ళీ సమయం చూసుకొని చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.